సేవక నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. సేవక మిథిలాపురము పరిపాలించేటి జనక మహారాజు గారి 2వ పుత్రికను. నా నామము ఊర్మిళ అని అందరు. ఓహో, నీ యొక్క నామము ఊర్మిళాదేవి. సేవక ఎవరెవరు వచ్చుతున్నారు? నా చెల్లెలు మాలవి శృతకీర్తులు వచ్చుచున్నారు. వచ్చుతున్నారా? చిత్తము వేంచండి తల్లి. అయ్యా నీ ఒక్కసారి మూసుకోవే లైటు. నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. సేవక అమ్మా, మిథిలా నగరం పరిపాలించే జనక మహారాజు 3వ కూతురుంది. నీ యొక్క నామము మాలవికాంగు. మాలవిక. ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు తల్లి? అక్కయ్యల వద్దకు. మీ అక్కయ్యల వద్దకు. చిత్తము వేంచేయాలి తల్లి. అమ్మా, చేతులున్నోళ్ళు ఎవ్వరైనా ఇందుర్తి కుమార్ మామా అమ్మా, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. అమ్మా, మిథిలా నగరం వేలే జనక మహారాజు యొక్క చిన్న కూతురాను. నా నామము సుధకీర్తి అందరు. అమ్మ, నీ భర్త పేరు? ఇంకా నాకు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? కాలే. అవన్నీ పంచమే. లగ్గం కాలేదా? కాలే. పెళ్లి కాలే, లగ్గం కాలేదా? కాలే. కుమార్ మామా, ఇదేమన్నా పద్ధతేనా? కుమార్ మామా అట్లా అడగు. నేనేమంటున్నా? కుమార్ మామని ఎందుకంటాను? మా మామ మా తోడ పుట్టినోడేనా? బాబాయాను. నేను మా అక్క దగ్గరికి పోతున్నావా? చిత్తమ్మ తల్లి ఏం చేయడు. మిథిలాపురానికి పోదామా? మన మందిరం పోదామనుచున్నావా? చిత్తమ్మ తల్లి పోదామా? నేర్వాడ్డావా? జనవాడతావా? పోదామా? నేను మా తండ్రి గారి దగ్గరికి పోతున్నాను.
నువ్వు ఇక్కడనే అండి ఇక. నేను ఇక్కడ ఉన్నా అవ్వను బంచ నేను ఇక్కడ ఉండి ఏం చెప్తానమ్మా మరి నీ అమ్మడి మీ సేవ చేసేదాన్ని మీతో నేను అత్త కదా పోదామా అంటే అందరు ఉండగా నన్ను ఎందుకంటాను? అంతైనా కానీ అంతకు నీకు తెలియలేదన్నా. ఎందుకు మాకు కొంచెం ముసలి వాళ్ళు కొంచెం అట్లా అంటే ఎట్లా? సరే పోదాం పలుకుతాను.